పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత చదువు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రభుని ఎరగక, ఈ లోకములో బ్రతికే వారి తలంపులు ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో, యేసు ప్రభుని ఎరిగి మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రార్థనకు వస్తా, ప్రార్థన చేస్తా, బలలో చేయి వేస్తున్న మన తలంపులు మన ఆలోచనలు అలాగే ఉన్నాయి. ప్రార్థనకు రాని వాళ్ళు ఆలోచనలు ఎలా ఆలోచిస్తున్నారు, వచ్చే వాళ్ళని కూడా అలాగే ఆలోచిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు అంటూ కనబడతారు. వారు దేని కొరకు ప్రయాసపడతారు? రక్షించబడిన మనము, ప్రభువుని ఎరిగిన మనం కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ద్వారా ప్రవచనాత్మకంగా. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. అసలు ఆయన తలంపులు ఏంటి, మన తలంపులు ఏంటి? దేవుడు తలంపు మనకు తెలియకపోవచ్చు, కానీ మన తలంపులు మనకి తెలుసా తెలీదా? ఇక్కడ కూర్చున్న వారము మనందరము ప్రార్థనే, మనందరము బాప్తిసాలు తీసుకున్నాం. ప్రభా నీ కోసం ఇచ్చేస్తామని చెప్పిన వాళ్ళం. మరి అన్ని మనం ఒక రకమైన తలంపులే కలిగి ఉన్నామా? ఎందుకు లేవు? సరే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మన తలంపులు ఏంటి, మన ఆలోచనలు ఏంటి అని ఆలోచన చేసావా? ఒకటి. రెండు, మన తలంపులు మన ఆలోచనలు దేవుడికి ఇష్టకరంగానే ఉన్నాయా? దేవుడు మన తలంపును బట్టి, ఆలోచనలు బట్టి శబాష్, నమ్మకమైన దాసుడా, నమ్మకమైన పరిచారకుడా, నమ్మకమైన పరిచారకురాలా, నువ్వు నా బిడ్డవు అనేటట్టు ఉన్నాయా? ఉన్నా? మరి ఎందుకు మనము ప్రభువును నమ్ముకొని దేవుని మందిరానికి వస్తా మన తలంపును ఎందుకు దేవునికి ఇష్టముగా మార్చుకోలేకపోతున్నాం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి మనకి ఎప్పుడు చెప్తానే ఉంటది, ఇది కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, ఈ నడక కరెక్ట్ కాదు, ఈ నడవడి కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు. నాకైనా సరే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా మనము దేవుడు పెట్టిన ఆ దీపం అనే ఆత్మ మనల్ని హెచ్చరిస్తున్నా, వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నా, సేవకుల ద్వారా హెచ్చరిస్తున్నా, మనకి ఎన్ని చెప్తున్నా మనము చెయ్యాలనుకున్న పని చేస్తూ ఉంటాము. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలే నెరవేర్చుకోవడానికి లోకంలో పరుగు పెడతా ఉంటాము. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక్కడు కూడా సఫలపరచబడదు.
హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, యెహోవా దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం అంటే ఎదుటోడు ఆయుధం కాదు, మన ఆలోచనలే. అంతవరకు ఏంటంటే, అయ్యా నీకు విరోధంగా రూపింపబడిన అదిగో ఆడు ఈడు, ఇదిగో ఇది, ఈ పని ఆ పని, అది కాల్చి ఇది అయ్యిగా అది కాల్చాల్సింది. ముందు కాల్చాల్సింది ఎవరినే? మనల్ని. హల్లెలూయా. మన తలంపుల్ని, మన ఆలోచనల్ని, మన ఉద్దేశాల ముందు మనవి కాల్తే పక్కడి కాల్తాయి. అందుకనే దేవుడు చెప్తాడు, నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటోడి కంట్లో ఉన్న నలుసులు తీసే బయలుదేరతావే. ఆడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, ఆడు సరిలేరు, వీళ్ళు సరిలేరు, మరి నువ్వు సరి ఉన్నావా? నేను సరి ఉన్నానా? ఆడు గుడికి రాట్లా, వీళ్ళు గుడికి రాట్లా, వాళ్ళు దేవుడిని నమ్ముకో, నువ్వు నమ్ముకొని ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ ఆలోచనలేంటి? నీవు దేవుడిని నమ్ముకొని నీ తలంపులేంటి? ప్రభునందు ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనుషులు పై రూపాలను చూస్తారు కానీ దేవుడు మన తలంపుల్ని, ఆలోచనల్ని సమస్తము చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మనం అనుకున్న ఎన్ని జరిగిపోతాయి. మనకు అనుకున్నవి జరిగిపోయినప్పుడు సాక్షి చెబుదాం, మనం అనుకున్నవి జరిగిపోయినప్పుడు భోజనాలు పెడదాం, మనం అనుకున్నది జరిగినప్పుడు పలహారం ఇద్దామని. ఈ పలహారాలకి, భోజనాలకి, సాక్ష్యాలకి, ప్రార్థనకి దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో దేవుడు అనుమతించడం. హల్లెలూయా. యాకోబు కూడా ఎన్నో ప్లాన్ చేసుకున్నాడు. ప్రార్థన చేశాడు, మొక్కుబడి చేశాడు, వెళ్ళిపోయాడు. 20 ఏళ్ళు ఒక భార్య కోసం 7 ఏళ్ళు, ఇంకొక భార్య కోసం 7 ఏళ్ళు. ఇక భార్యలు దక్కారులే, మరి డబ్బులు లేవు కదా. భార్యలు దక్కారు, డబ్బులు దక్కలా. భార్యల్ని, డబ్బుల్ని కోసం చేసి 20 ఏళ్ళు చేశాడు. ఆ తర్వాత ఇవేవి నాకొద్దు, నువ్వు కావాలన్నా. నువ్వు ఈ లోకంలో పడుతున్నావు, తిరుగుతున్నావు, ఆలోచిస్తున్నావు, ప్లాన్ చేస్తున్నావు, తలకిందులు చేస్తున్నావు. అదే అయిపోద్ది, ఇది అయిపోద్ది, ఇది అయిపోగానే అలా చేసేద్దాం, ఇది అయిపోగానే ఇలా చేసేద్దాం. యాకోబులాగా వేస్తున్నావు. ఏదో ఒక దినాన అవన్నీ నీకు ఎక్కసమైపోయి. దేవుడు చెప్తున్నాడు, ఆపత్తినాన నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. ఇది మనం చూసి కూడా నేర్చుకోలేకపోతున్నాం. మన జనరేషన్ లో కరోనా చూసిన ఆ 4 రోజులు బుద్ధి వచ్చింది, మళ్ళీ 10వ రోజు కాడి నుంచి ఏం పోయింది? ఎంత కోటేశ్వరుడైనా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా, ఎంత సుఖభోగాలు అనుభవించినోడైనా చివరికి చూసి దిక్కు లేక, కనీసం ముట్టుకోవడానికి కూడా ముట్టుకోక సంచుల్లో పెట్టి గోతుల్లో పడేసిన వీడు ఉండేవాడే ఈ ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళే ఏమయ్యారు అనుకునే పరిస్థితి నుంచి దేవుడు మనకు గుణపాఠం నేర్పించిన, ఇంకా మారక, ఇంకా మార్పు చెందక, ఇంకా మారు మనసు పోగొట్టుకొని, ఇంకా ఈ లోకములో ఉన్నవి శాశ్వతములు, ఇవి మాకు కలిగి ఉంటాయి, ఇవి మమ్మల్ని విడిచిపెట్టవు అని ఇంకా మన తలంపులు మార్చుకోక, మన ఆలోచనలు మార్చుకోక, ఇంకా ఏదో సంపాదిద్దామని దేవుడు బిడ్డలారా, దేవుడిని విడిచిపెట్టి పరిగెత్తి ఏదో ఒక దినాన వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు దినం ఒకటే మన జీవితంలో తటస్థించక మానదు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మా అయ్యా మేమే ఆలోచన చేయకూడదేక అంటే మాకేం మంచి ఆలోచన రాకూడదా? మేము బాగుంటాం నీకు ఇష్టం లేదా? మేము బాగుపడతాం నీకు ఇష్టం లేదా?
మీరే బాగుపడాలా, వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు, మేము బాగుపడకూడదా, మాకు మంచి రోజులు రావా, మాకు మంచిది రాదా? అసలు బాగుపడుతున్నట్టు దేవుడు చెప్తున్నాడు చూడు. ఆరో వచనం చదువు, 33:6. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. హల్లెలూయా. ఏ కాలం అది? అది ఏ కాలం? లోకంలో తిరిగే కాలం కాదు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా, నీ ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞలు, దేవుని మందిరం, దేవుడు లేకుండా తిరిగిన ఆ కాలం కాదు. దేవుడి యందు భయభక్తులు కలిగి నడిచిన కాలము. హల్లెలూయా. ఆ కాలంలో చేసిన ఆలోచనలు, ఆ కాలం చేసిన తలంపులు, ఆ కాలంలో నడుచుకున్న నడవడిక ఈ కాలంలో కూడా నడుస్తుంటే దేవుడు పెట్టారా? వాడు మనసు పొందనంత కాలం దాని కాలం. సైతాను మనం వాడుకుంటే త్రాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, పాపులు కానీ, అసూయ పనులు కానీ, ద్వేషపరులు గాను, ఎదుటి వారికి కీడి చేయవారు గాను, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేని వారు గాను అపవాది మనల్ని వాడు. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత, పాపక్షమాపణ పొందుకున్న తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత, ప్రభువా నేను ఆ కాలంలో చేసినవన్నీ తప్పులయ్యా, నేను ఆ కాలంలో చేసినవన్నీ పాపాలు, ప్రభువా నా పాపములు క్షమించు నాయనా అని 5 దినములు దేవుని సన్నిధిలో పొట్టగట్టుకొని మొరపెట్టి ఒప్పుకున్నప్పుడు నీ పాపములు క్షమించవని నేను దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆ కాలంలో ఉన్న పాపాలు వదలక ఈ కాలంలో కూడా చేసుకుంటాను. దేవుడు పెట్టారా? దేవుడు చెప్తున్నాడు, నీ కాలం అంటే మారు మనస్సు పొంది రక్షణ పొందుకొని దేవుని కొరకు బ్రతుకు నీ కాలం. అది ఆడి కాలం. ఎవరిదే? అపవాది కాలం. అది ఆడి కాలము. ఇప్పుడు ఈ కాలం ఎవరు తెలుసా? ఎవరిది? నీదా? జీవించుచున్నది నేను గాని క్రీస్తు నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బ్రతుకుతున్న కాలం నీది కాదు, సైతాను గాడిది కాదు. ఎవరిది? నిజమేనా? అప్పుడు ఆడి కాలం, ఇప్పుడు ఎవరి కాలం? ప్రభుత్వం ఎలా ఉన్నప్పుడు పాపంలో శాపంలో బ్రతికాం. అది సైతాను గాడు మనల్ని చేశాడు. అయ్యారు ప్రభు తెలియక తాగుబోతుని అయిపోయారు, ప్రభు తెలియక పాపం చేశారు, ప్రభు తెలియక దూషించారు. అది ఆడి కాలం. ఇప్పుడు ఏ కాలం? ఇప్పుడు ఎవరి కాలం? అప్పుడు సైతాను గాడి కాలమయ్యా, ఇప్పుడు మన కాలం. నాది. ఆడికి నాకు పెద్దగా తేడా ఏం లేదు. అప్పుడు ఆడేళ్ళాడు, ఇప్పుడు నేను నిలబడి ఆడి పక్షాన. ఎవరి పక్షాన? లేదయ్యా, ఆడు చచ్చిపోయాడు, సైతాన్ గాడు లేడు, అసలు నేనే ఉన్నావా లేవా? నేను లేదయ్యా, ఇక నేను కూడా చచ్చిపోయాను, ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నాడు, ఇక ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నా అని చెప్పగలవా? రాడు లేక దేవుడు లేక ఇప్పుడు నడుపుతుంది ఎవరో? పెద్దానికి దేవుడు దేవుడు అనమాకన్నా ఎవరో పేదలకు వచ్చి చెప్పే మాట. లేదా దేవుడు దేవుడు అంటానేంటి? ప్రార్థనే. మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా, ఎంతమంది సలహాలన్నా, అయ్యగారు అని చెప్పినా వీడు చేయాలనుకున్నా చేస్తాడు. తెలుసా? ఎడ చేయమంటారు అయ్యారు అని ఫస్ట్ అడుగుతారు.
అమ్మ అటు చేయి ఎటు చేయి చెప్తాం, చేయరు. పక్కన వాళ్ళు చెప్తారు, వాళ్ళే చేయరు. ఇది ఏమనుకుంటున్నారు వీళ్ళ మనసులో, వీళ్ళు ఏది చేయాలని ఉద్దేశించారో అది మాత్రమే చేస్తారు. నీ మనసులో కొన్ని నెరవేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయావు, నీకు దేవుడు వాక్యం ఎక్కడం. నేను ఎలా ఉండాలి, ఎలా సంతోషించాలి, ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకున్నావు. దాని కొరకు నువ్వు ఎంత దూరమైన వెళ్తావు. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఈ కాలం అంటే దేవుడు నీ హృదయంలో నివాసం చేసిన కాలము అయితే, దేవుడి నివాసం చేసే ఈ కాలంలో చదువు. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండి. హల్లెలూయా. దేవుడు నివాసము చేసే హృదయము కలిగిన కాలంలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? స్థిరంగా ఉంటావు. సియోను కొండవలే దేనికి భయపడ, దేనికి భయపడ, ఏమొచ్చినా భయపడ. ఎందుకంటే నీలో బ్రతుకుతున్న నువ్వు కాదు, పాతోడు కాదు. పాతోడైతే అని పని అయిపోయింది, ఇక నువ్వు అయిపోయావు. ఇక నీ దగ్గర డబ్బు లేవుగా, నీ దగ్గర కాసు బంగారం అయినా ఉందా? కనీసం బంగారం ఉంటే తాగట్టు పెట్టుకుని బతికేస్తావు అని చెప్తా ఉంటాడు. ఎవడాడు? అది చెప్తాను. మన పక్కన సైతాన్ని చేస్తాయి కొన్ని. ఈ సైతాన్ని కూడా నీకు కాసు సంపాదించుకున్నావా, ఎంతకాలం పేద పేద తిరిగి సంపాదించుకున్నావు, అది ఉంటే కానీ తాగ పెట్టుకునేనా చచ్చిపోయేటప్పుడు బతికేది. చచ్చిపోయే టైం వస్తే నేను 100 కోట్లు చూసా, 100 కోట్లు ఆస్తులు అంట. ఇండియాలో సౌదీలో వ్యాపారం, ఆడి నమ్ముకొని పెట్టుబడి పెట్టారు మీకు 100 కోట్లు. ఆడు పడుకున్నట్టు చచ్చిపోయాడు. దేనికి పరిస్థితి? ఇప్పుడు చనిపోయేది ఇట్లా, అది చంపేది ఇట్లా, నోరు తెరవడానికి లేదు. ఆడికి మేము డబ్బులు ఇచ్చామన్నావా? గమనించండి. స్థిరపడిపోతాం అనుకుంటాం, ఏమైనా వదల అయిపోతాం, అంతా చక్రం తిప్పేస్తాం అనుకుంటాం. చక్రం దేవుడు తిప్పాడు అనుకో, మన ఆశలన్నీ ఏమైపోతాం. ప్రభువునందు ప్రియమైన దేవుడు ఇట్లాగా దేవుడు నివాసం చేసే కాలంలో చేసే ఆలోచనలు, తలంపులు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. మన దగ్గర రా, మన చెప్పింది సాక్షి. నిన్న వారం మన వారం చెప్పింది, ఇక నేను బతికే దేవుడి కోసం, నా అప్పులని తీరిపోయిన అంత దేవుడి కోసం. ఈ వార్త రాదు కూడా, ఎప్పుడు 2 వారాలకు 3 వారాలకు నెలకు వస్తుంది. ఏంటంటే విమానం రాలేదని చెప్పింది, విమానం ఎయిర్పోర్ట్ మా ఊళ్ళో పడలేదని చెప్పింది, మా బస్ స్టాండ్ మా ఇంటి ముందు ఆగలేదని చెప్తారు. అసలు దేవుడే వాళ్ళ నివాసం చేస్తే గుడిమానే సిగ్గుతున్నావా? మరి ఎవడు నివాసం చేస్తాడు? వాళ్ళ ఎంతకాలం పెట్టుకుని ఆయన తిప్పుతూ ఉంటాం. ఏదో నాన్న పేకవేసింది, మన లాంటి అంత పాము చాలా మంచిది, రోజు అది పాలు పోతుందంట, చక్కగా అది వచ్చి పక్కన పోతుంది. పాముతో ఫ్రెండ్, మా పాము కాదు, నా ఫ్రెండ్, నిజంగా జరిగింది, అది నా ఫ్రెండ్ అంటున్నాక. రోజు వచ్చి పాము పక్కన పడుకుంటున్నా, దాని తొప్పటికప్పుడు ఇది తొప్పటికప్పుడు పడుకుంటున్నా. మరి ఏం జరిగింది తెలియదు. రోజు కలిసి అయిపోయింది, నూరుగట్టు ఎలా సచ్చున్నా. చెప్పుండరా, చెప్పే ఉంటారా జనాలు? అయ్యా కలిసి తీరు సస్తానే, సర్పంతో ఫ్రెండ్షిప్ ఏంటని. సైతాన్ మళ్ళా ఉందని తెలుసు. సైతాన్ అండి ఉంచుకో, ఏదో రోజు ఏం చేస్తుంది.
దానికి కాటేసినట్టు మనకు కూడా కాటేసింది. చేయగలి చూసుకుంటాను ఉండవు కదా. మేము మాత్రం ఎంత చెప్పాము, ఎంత చేసి అయ్యగారు నేను కూడా చెప్పాను. అయ్యగారు నన్న మన సాయంకాలం సెంటర్లో కనబడితే నేను కూడా చెప్పాను. అయ్యగారు ఆయన పడి కుటుంబాలు ఎత్తుకుతుంది నేను కూడా చెప్పాను. అయ్యగారు వెళ్ళలేదయ్యా. ఎన్నిసార్లు చెప్పినా లోగనన్నవాడు ఏమవుతాడంట? ఏం పర్లేదయ్యా, పోయేది ఎప్పుడేం పోతాం, కానీ నేను దానికోసమే పోతాను. దేనికోసమో అప్పుడు దానికోసం పోవాలనుకున్నా, ఇప్పుడు అది తప్పుకుంది, ఇక నువ్వేరా హీరో అన్నాయి. అప్పుడు దేవుడు పెట్టారా? నీ కాలమున దేవుని కాలమున చేసిన తలంపులు ఆలోచనలు ఎలా ఉంటాయి? స్థిరముగా ఉంటాయి. హల్లెలూయా. నా తలంపులు ఈ తలంపులు వంటివి కాల్చనోడా 33:6 ఉన్నాం కదా. ఈ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండు. అది దేవుణ్ణి పెట్టుకొని దేవుని నివాసం చేస్తూ దేవుని హృదయంలో నింపుకున్న కాలమున నువ్వు ఎలా ఉంటావు తెలుసా? దేనికి భయపడక స్థిరంగా ఉంటావు. హల్లెలూయా. తర్వాత చదువు. రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. అది రక్షణ బాహుల్యము బుద్ధి జ్ఞానాలు సమృద్ధి కలిగితే. ఎప్పుడు కలిగితే తెలుసా? దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు రక్షణ నీతో ఉంటుంది. హల్లెలూయా. ఏం పర్లేదు, దేవుడు అంటావు, ఏం పర్వాలేదు, ఏమవు, ఏం జరగదు, ఇది తప్పమో ఇది కరెక్ట్ కాదు, నీకు కలిగి ఉంటావు, ఎదుటోడి చెప్పగలుగుతావు. దేవుడు నీలో నివాసం చేస్తున్నప్పుడు, రక్షణ నువ్వు కలిగి ఉన్నప్పుడు. యేసు ప్రభు చనిపోయాడు, పేదరు వలేసుకొని వీడు వెళ్ళేది కాక పేదరు గారు ఏం చేశాడు? ఆయన వెళ్ళేది కాక తన చెడిని కోద్దంట వనంతా చేసిందంట. మనం పోయేది కాక రండి మనం కూడా పోదాం, దేవుడు వలను విడిచిపెట్టారా అని దేవుడు పిలిస్తే, దేవుడు చచ్చిపోయాడు, ఇక అయిపోయింది, ఇంకేం లేదులే, మళ్ళీ వలే కదా అని మళ్ళా వనం పట్టుకుని వెళ్ళేగా మొదలు పెట్టుకున్నాడు. మనం కూడా అంతే, మనం చనిపోయేది కాక, మనం పోగొట్టుకున్న రక్షణ కాక, మన హృదయంలో అపవాది పెట్టుకోక ఎవడం గుడికి వెళ్ళేవాడు రోజు అయిపోయి చేస్తాం. అదే తిన్నావా, ఫస్ట్ దీంతో మొదలెడతా, గుర్తు పెట్టుకుని తిన్నావా, వంట అయిందా, అర్థం చేసుకున్నావా, బైబిల్ బాగా ప్రార్థన చేస్తాం. ఉప్పు చేసి 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 నిదానంగా ఇంటికి చేస్తాయి. 4 రూపాయలు వేసుకోవాలి కాదు, 4 సార్లు తిరిగి ఏమవుతాయి, 4 గంట పనం వస్తావా, పావు గంట పనం వస్తావా, నిదానంగా దిప్పి 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 దాంట్లో ఇక నువ్వు కూడా ఏడ పని ఏడ డబ్బులు. అందుకని ఒకరిని ఒక దురాత్మ వదిలినాక నిలబడతావు కూడా, ఒక దురాత్మ వదిలినాక అంతకన్నా చెడ్డ అయినా ఏడుచుపడతాయి. ఒకసారి చెడిపోయి మళ్ళీ బాగుపడదాం అనుకున్నాము, చెడిపోయిన దానికన్నా ఇంకా భయంకరంగా చెడిపోతాం. మరి మీరేం చేస్తారు? అయితే మమ్మల్ని బాగు చేస్తారు. ఏం బాగు చేస్తామండి, ఏం బాగు చేస్తాం, ఏం బాగు చేస్తాం, ఏం చెప్తుంది, ఏం చెప్తే ఇన్ని తట్టున్నావు, ఏం చెప్తే ఇన్ని తట్టున్నావు. మా గుడ్డోడికి ఎలా బాధ అటు కనపడుతుంది, కళ్ళు కనపడుతున్నాను, ఇవ్వాలి 10 ఏళ్ళు గుడ్డోడి ఇంట్లో లేకపోతే 40 ఏళ్ళు చేసి లాంటి ఏమంటాడు? ఏది వినాలన్నా వినిపించగలిగిందా ఎవరి చేతిలో తెలుసా? ఆయన బుద్ధి చెప్పగలిగినట్టు, ఆయన లైన్లో పెట్టగలిగితే ఎలాగైనా దేవుడు మనల్ని మార్చగలడు.
ప్రభులారా, ఎవరు కాలము నీవు దేవుని కాలములో ఉంటే నీ హృదయం స్థిరంగా ఉంటుంది, నీకు రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలిగి ఉంటావు. కింద చదివితే యెహోవా భయము, ఏ భయం? గట్టి చదవాలి. యెహోవా భయము నిజంగా ఉందా? యెహోవా భయం ఉందా మనకి? యెహోవా భయము వారికి ఐశ్వర్యము, వారికి ఐశ్వర్యము. హల్లెలూయా. యెహోవా భయము లేనోడికి ఏముంటది? నిజంగా నీకు ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, నాకు సమృద్ధి కావాలంటే దేవుడు అంటే భయంగా. అది లేకుండా కలిగి వచ్చే ఐశ్వర్యము, అది లేకుండా వచ్చేది ఏది నిలబడదో. యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అక్కడక్కడ మీ తలంపులు నా తలంపులు ఈ తలంపులు వంటివి కావు. ఆగు. అసలు మన తలంపులు ఆయన తలంపులు ఏంటో మనం మ్యాచ్ చేసుకుంటే, సరి చూసుకుంటే ఆయన తలంపులు ఏంటి, అసలు మన పట్ల ఆయన తలంపులు ఏంటి, అసలు మనకి మన పట్ల మనకున్న తలంపులు ఏంటి? సహజంగా మన తలంపులు ఎలా ఉంటాయి? డబ్బులు కావాలి, మంచి చీరలు కావాలి, మంచి బంగారం, మంచి హోదా, మంచి కారు, మంచి జీవితం, మంచి అంతా బాగా లోకంలో మంచిగా నువ్వు నాకు మంచిగా ఇస్తే, నువ్వు మంచి కార్యం చేస్తే, మంచిగా సాక్ష్యం చెప్పు, నాకు మంచి జరిగింది. మన దేవుడి ఆలోచనలు ఏంటి అంటే, దేవుడు మనం మంచిగా ఉన్న దేవుడికి ఇష్టం లేదా? ఆలోచించుకో. అంటే దేవుడికి మనం మంచిగా ఉంటాం, మనం డబ్బులు కలిగి ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం, ఎవరా మనం మంచిగా ఉంటాం, దేవుడికి ఇష్టం లేదు కదా? చెప్పాలి. నాకు అర్థం అవట్లేదు, ఒకసారికి అర్థం అవట్లేదేమో వాక్యం అని ఏం మాట్లాడకుండా సొంతం. దేవుడికి మనం మంచిగా ఉండటం ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టమే. మరి మన అంటప్పుడు మన తలంపులు కూడా మన ఇష్టం, మన మంచిగా ఉన్నాయి కదా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి మన ఆయన ఎందుకు మ్యాచ్ అవట్లా? ఒక పిల్లవాడు వెళ్ళి అలా అమ్మని అడుగుతాను, నేను మంచిగా ఉంటాను నీకు ఇష్టం లేదే, నేను బాగుపడతాను నీకు ఇష్టం లేదే, నేను శుభ్రంగా ఉంటాను నీకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను. అంటే పిల్లోడు మంచిగా ఉంటావు, తల్లికి తండ్రికి ఇష్టం ఉంటుందా? మరి ఇష్టమైనప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇష్టంలా కనబడతలా? ఆయనకి ఎందుకు ఇష్టంలా కనబడతలేదు? దేవుడికి మనం అంటే ఇష్టం, కానీ మరి మన తలంపులు, మన ఆలోచనలు దేవుడికి ఎందుకు ఇష్టంలా కనబడతలా? అయ్యి ఏంటి? మన తలంపులు ఏమన్నా మనం నాశనం అయిపోవాలని కోరుకుంటాయా? మన తలంపులు తెల్లారులేసి నుంచి మన శరీరం బాగుండాలి, ఎక్కడ ముక్క మచ్చ ముక్క రాకూడదు, పొక్కు రాకూడదు, ఏది ఇబ్బంది పడకూడదు, అసలు అంత సుఖంగా ఉండాలి, అన్ని మంచి వస్త్రాలు, మంచి బంగారం, మంచి పిల్లలు, మంచి ఆదాయం, మంచి బిల్డింగ్, సుఖంగా ఉండాలని మన తలంపులు కోరుకుంటాం. అంతేకాని మనం చెడిపోవాలి, మనం కూలిపోవాలి, మన బాధలు పడాలి మనం అనుకుంటామా? మరి దేవుడు కూడా మన సుఖంగా ఉంటాం ఆయనకి ఇష్టమే కదా. మరి అన్నప్పుడు ఆయన తలంపులకి మన తలంపులు ఎందుకు కలవట్లా? లేకపోతే యేసు ప్రభు బట్టి బాధలు మనం కూడా పడాలనుకుంటున్నాడా? మరి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు? మాట చెప్తాడు, సింపుల్ గా అర్థం అవుతుంది. ఒక కొడుకు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, బాగా ఆశీర్వదించబడుతున్నాడు, కానీ తల్లి రోజు ఇంట్లో ఎదుర్కొంటాడు, ప్రభా ఆ డబ్బు ఆడి నుంచి తీసేయ, ఆ డబ్బు ఆడి నుంచి తీసేయ, ఆడికి అసుఖం నుంచి విడిపించేయ, ప్రభా ఇలా ఉన్నవాడు ఎందుకు ఎదుగుతుంది? కొడుకు బాగుపడుతుంది, తల్లికి ఇష్టం లేక.
ఇంటికి వెళుతుంది. ఆడి దొంగతనాలు చేసి మోసం చేసి ఆ డబ్బు తీసుకొచ్చి సుఖపడుతున్నాడు. తల్లికి తెలుసు ఏదో ఒక రోజు నీడు దొరికిపోతాడు, ఏదో ఒక రోజున వీడు పాపం పడింది, ఆ రోజున వీడు భయంకరమైన మరణానికి వెళ్ళిపోతాడు. దేవుడికి తెలుసు మనం ఈ లోకంలో ఉన్న అపవాది చేతిలో ఈ లోకము శాశ్వతం అనుకొని ఈ లోకంలో దేవునికి వ్యతిరేకముగా దేవుడు ఎవరిని ఆశీర్వదించుకోవడానికి, దేవుడు ఎవరిని సంపాదించుకోవడానికి, దేవుడు ఎవరిని సుఖపడటానికి, కానీ దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి లోబడి నీ తలంపైనా నీ ఆలోచన అయినా దేవునికి లోబడి ఉన్నాయా? నువ్వు ధన్యురాలు. హల్లెలూయా. నీ ఆలోచన నీ తలంపు దేవునికి లోబడి ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే, నాకు కలిగింది కొద్దిగైనా చాలని, దేవుడిచ్చింది చాలు, నాకేది అవసరం లేదు అనే ఆలోచన ఉందా? దేవుడు లేడు, ఎట్టాగైనా 4 రూపాయలు సంపాదించాలి, డబ్బు ఉంటేనే ఇలువని పరిగెడుతున్నావా? సింపుల్ డాడీ. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఇప్పుడు దాకా పాపంలో శాపంలో బ్రతికాను, ఇక బ్రతికైన నీతిగా దేవుని కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు గుప్పుడు మెతికిలిచ్చినా చాలు, గుప్పుడున్నా చాలు, అది తిని దేవుణ్ణి మహిమపరుస్తా అనే బతుకుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నీకు మేలు చేయాలని దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నువ్వు దేవుడిలో ఉండి ఆశీర్వదించబడాలని దేవుడు ఆశ. నువ్వు దేవుడిని విడిచిపెట్టి ఆశీర్వదించబడాలని నీ ఆలోచన. దేవుణ్ణి కలిగి ఉండి నువ్వు స్థిరపడాలని దేవుడు ఆలోచన. నువ్వు దేవుడు లేకుండా స్థిరపడి దేవుడి దగ్గర రావాలని నీ ఆలోచన. వాడన్నాడు, ఎరా గుడికి రావట్లేండి, మానేసే గుడికి నేను రాను. డబ్బులు సంపాదించి బాగా సంపాదించి అప్పుడు వస్తా అంటాడు. నడలేదేసి నేను బాగా సంపాదించి వస్తా అంటాడు. నేను చెప్పా మన వాళ్ళకి, ఆడి జీవితంలో సంపాదించేది లేదు, ఆడెక్కడికి వచ్చి నేను బాగా సంపాదించానని చెప్పేది లేదు, జరగదు. చూస్తాను. దేవుడు లేకుండా ఏమి చేయలేవు. నువ్వు గాలికి ప్రయాసపడు పొట్టువలే ఉంటాను. చూడు, బస్తా పొట్టులో ఇచ్చి బస్తా పొట్టు ఎత్తడానికి ప్రయత్నం చేయి, ఎత్తుతావా? ఎత్తలో గాలి కొట్టుకుపోతా ఉన్నది, అడు పెరిగెడతావు, ఇడు పెరిగెడతావు, కొద్దిగా ఎత్తుతావు, మళ్ళీ పోతాయి, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ వస్తావు. నీరు బారపోసి మళ్ళీ దాన్ని ఎత్తగలుగుతామా? దేవుడు లేకుండా వచ్చే ఆశీర్వాదము, అది ఆశీర్వాదమే కాదు, నువ్వు దేవుడు లేకుండా ఏమి సంపాదించలేవు. నీ ఇష్టం తిరిగి అలిసిపోవడం తప్పితే ఏమి ఉండవు. ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ ఇక్కడికే రావాల్సిందే. నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావాలి తప్పితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎంత లెక్క తిరిగినా నువ్వు ఏమీ పొందుకోవు. ఉండలో పోగొట్టుకోవడం తప్పితే కొత్తది ఏమీ తీసుకు. చాలా మందికి ఆలోచన ఉంటుంది, బాగా బాగుపడి చర్చిలోకి వెళ్ళి అప్పుడు చెప్తా పాస్టర్ గారు పని నేను చెప్పింది, అప్పుడు చెప్తా వాళ్ళ పని, అప్పుడు పని ఆవిడ చెప్పలేదు. ఒకవేళ నువ్వు సంపాదించిన అది తాత్కాలికమే, తుడిచిపెట్టుకొని పోవడం. అందుకని దేవుడంటే భయమే, యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. నువ్వు బాగుపడాలి, నీ తలంపు దేవుని తలంపు కూడా
నువ్వు ఆశీర్వదించబడాలి, నీ తలంపు. దేవుని తలంపు కూడా అదే. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ తలంపు. దేవుడి తలంపు కూడా అదే. కానీ నీ తలంపు ఏంటంటే దేవుడు లేకుండా జరగాలని నీ ఆలోచన. దేవుడు అంటాడు, నన్ను కలిగి ఉంటేనే సమస్తము కలిగి ఉన్నట్టు అంటాడు దేవుడు. ఈ ఒక్కదాని దగ్గరే ఆయనకి మనకి తేడా. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా తలంపులు వేరు, నీ తలంపులు, నా ఆలోచనలు వేరు. నీ ఆలోచన, నీ ప్లాన్ అంతా దేవుడు లేకుండా ఉంటుంది. దేవుడు అంటాడు, నేను ఉంటేనే నీ ఆలోచన, నీ తలంపు నెరవేర్చబడింది అంటాడు. హల్లెలూయా. ఆలోచనలు, తలంపులు దేవుణ్ణి కలిగి ఉన్నవైతే ప్రతి ఆలోచన యావత్తు సఫలపరిచి స్థిరపరిచేదను అన్నాడు. హల్లెలూయా. మరి మనం వేసిన ప్లాన్ ఒక్కటి నెరవేర్తం లేదంటే ఏంటి అర్థం? మన ఆలోచనలో, మన తలంపుల్లో దేవుడు లేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచి అయినను మనం మారుదాం, మార్చు. మన ఆలోచన ప్రభు చెప్దాం, మన తలంపు దేవుని ముందు పెడదాం. ప్రభువా, ఈ ఆలోచనలో నువ్వు ఉన్నావా? ఈ తలంపులో నువ్వు ఉన్నావా? ప్రభువా, ఈ పనిలో నీవు ఉన్నావా? దీనిలో నీకు స్థానం ఉందా? ఈ ఆలోచనలో నిన్ను పెట్టుకున్నానా అని ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేసుకొని ప్రారంభిస్తావో ఆ దినమును నువ్వు స్థిరపరచబడతావు. ఆ దినము నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయత్నాలు నువ్వు ఆలోచనలు చేసుకుంటే నష్టము, కష్టాలు దొరికితే ఏమి లేదు. ఎప్పటికైనా నీ ఆలోచనలు, నీ తలంపులు ప్రభు కావచ్చు. హల్లెలూయా. ఆయన ముందు పెట్టు. ప్రభువా, ఇది నా మంచి ఆలోచన అయితే, ఇది నువ్వు పెట్టిన ఆలోచన అయితే ముందుకు తీసుకు. ప్రభువా, ఒక 4 రోజులు గుడి మానేద్దాం అనుకుంటున్నాను. చెప్పు ప్రభుకి, ఏం పర్వాలేదు. ప్రభువా, గురువారాలు మానేసి ఇక్కడ 10,000 ఇస్తామంటున్నారు, వెళ్దాం అనుకుంటున్నానయ్యా. మరి నీ చిత్తమా ప్రభువా, వెళ్ళమంటావా? ప్రార్థన చెయ్యి. నువ్వు హృదయపూర్తిగా దేవుడిని వెళ్ళు అంటే వెళ్ళు. అసలు ఈ ఆలోచన మంచిదేనా? దేవుడు వెళ్ళమంటాడా? అయ్యా, నా భర్త నేను వదిలేసి ఇంకో భర్త చేసుకోవాలనుకుంటున్నాను ప్రభువా, ఇది నీ ఆలోచనేనా? అసలు ఆలోచనేనా దేవుడిది? అయ్యా, మా ఆవిడ చచ్చిపోవాలయ్యా రాత్రికి, రేపు బాగా డబ్బున్న ఆవిడ చేసుకుంటానయ్యా, ఇది ఆలోచన దేవుడిదేనా? ఆ కాదని మనకు తెలిసి అయినా దాన్ని మళ్ళీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమైపోయింది, అది తప్పు అంటాడు. ఆ తప్పు ఏదో ఆయన చేత చెప్పించుకునేదే ఉంది. ఇది అయినాకప్పుడు వెళ్ళమ్మా. దౌర్భాగ్యమైన ఆలోచన పడుతున్నాయంటే మన ఆలోచనలు దేవుడి అంగీకరించని తెలుసు, అయినా దాని కొరకే ప్రయాస, గాలి పొట్టుకు పడినట్టు ప్రయాస పడతానే ఉంటావు. పైపెచ్చు దేవుడు కలిసి రావట్లేదు అంటావు, చర్చి కలిసి రావట్లేదు అంటావు, అయ్యగారి ప్రార్థన బలం తగ్గిపోయింది అంటావు. నువ్వు ఆలోచనలు మార్చుకోవు, నీ తలంపులు మార్చుకో. దేవుడి ద్వారా మనం మారందే దేవుడు మన హృదయంలోనికి రానిదే మనం స్థిరపరచబడము, మనకు మంచి ఆలోచనలు బుద్ధులు రావు. అంతేగాక ఆశీర్వాదం కూడా మనకు అంటు చూపేళ్ళబాబు. ఇక రాను ఏమైపోతుంది తెలుసా? ఎక్కసం అయిపోతుంది. దేవుడు వాక్యం ఎక్కసం అయిపోతుంది, దేవుడి మందిరం ఎక్కసం అయిపోతుంది. అన్నీ కాదో పరిగెడదా ఉంటాం, పరిగెత్తి ఏదో రోజు మళ్ళీ
అది వచ్చినాక ఇక ఏముండదు, ఇక మర్యాదానికి కాళ్ళు ఉండవు, చేయడానికి ఓపిక ఉండదు. ఇక అప్పుడు చేస్తావు ప్రార్థన, నన్ను వాడుకో ప్రభు, నన్ను వాడుకో. ప్రార్థనకు వస్తానయ్యా, వద్దులే అమ్మా, నువ్వెందుకులే వస్తాంట, అయ్యారు వస్తాను, వద్దులయ్యా మళ్ళీ ఆమె ఆడుతున్నాడు, నడుపు పని కాళ్ళు వదిలేనాము అనే పరిస్థితి మన జీవితాల్లో వచ్చేదాకా ఆ తలంపులు వదలం, ఆ ఆలోచన వదలం. అందుకని దేవుడు అంటున్నాడు, నీ తలంపులు వేరు, నీ ఆలోచన వేరు, నా తలంపు వేరు, నా ఆలోచన వేరు. నీ తలంపు నేను లేకుండా పరిగెడదామని, నా తలంపు నేను నీవు కలిసి లోకంలో నడుద్దామని. హల్లెలూయా. ఇప్పటికైనా మార్చుకుంటావా? ఇప్పటికైనా దేవుణ్ణి పెట్టుకుంటావా? ఇప్పటికైనా నువ్వు వాడు మనసు పొందుకో. పోగొట్టుకున్న రక్షణ, పోగొట్టుకున్న అజ్ఞానము బుద్ధి మరలా తెచ్చుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ కుటుంబాలను ఆశీర్వదించాలని, నీ బిడల తరాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటికైనా మనుషులు కాక దేవునికి లోబడుగా దేవుని యొక్క మేలు ఆశీర్వాదము మన జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చిన పరిశుద్ధుడా నిజమైన నామమునకు కొట్లాడి స్థితులు స్తోత్రములు. నేను చెడిపోయానైనా నా తలంపులు, నా ఆలోచన నీవు లేకుండా నేను ఏమీ పొందుకోని అన్నాను. నీ సహాయము లేకుండా, నీ సన్నిధి లేకుండా నువ్వు ఆశీర్వదించబడలేమన్నా. సంగతిని ఎరిగి ఉండి కూడా తిరిగి నాయన వద్దకు రాగలిగినట్లు మరలా రక్షణ, సమృద్ధిని, జ్ఞానమును, బుద్ధిని కలిగి ఉన్నట్లు నీకు నీకు నీ ఆజ్ఞలకు లోబడి నిన్ను కలిగి ఉన్నది కొంచెమైనా ఆయన మాకు సంతోషమే ప్రభు. అట్టి కృపలోనికి, అట్టి ఆలోచన, అట్టి తలంపుల్లోకి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని, వచ్చిన ప్రేమలను దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడుని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మనం నిలిచినబడదాం. పరలోకమునున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఇక్కడ కూడిన మనకును, ఎవరైతే దేవుణ్ణి కలిగిన ఆలోచన, తలంపు కలిగి ఉన్నారో అటువంటి దేవుడు సదాకాలం తోడే ఉంది, దీవించి ఆశీర్వదించును గాక.